అయోధ్య అనే మహారాజ్యంలో ఒక దశరథుడికి 4 కుమారులు పుట్టారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అందులో రాముడు పెద్దవాడు, ధర్మమూర్తి, పరాక్రమశాలి మరియు మంచి గుణాలవాడు. చిన్నప్పటి నుండే తెలివి, ధైర్యం మరియు అద్భుతమైన యుద్ధ విద్య కలవాడు. ఒకరోజు మిథిలా రాజు జనకుడు ఒక పోటీ పెట్టాడు. ఎవరు శివుడు భారీ ధనస్సు ఎత్తి దానిని గుండ్రంగా వంచగలరో వారు తన కుమార్తె సీతను వివాహం చేసుకోవచ్చు. అనేక మంది రాజులు, వీరులు ప్రయత్నించారు, కానీ ఎవరు ధనస్సును కదిలించలేకపోయారు. రాముడు వచ్చి ధనస్సును తేలికగా ఎత్తి త్రెమించింది. చివరకు విరిచేశాడు. దీంతో రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. రాముడిని అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నప్పుడు అనుకోని సంఘటన జరిగింది. రాణి కైకేయి తన పని మనిషి మందార మాటలు నమ్మి తన కుమారుడు భరతుడు రాజుగా ఉండాలని, రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలని కోరింది. తన తండ్రి మాట నిలబెట్టుకోవడానికి రాముడు సంతోషంగా అరణ్యానికి వెళ్ళాడు. ఆయనతో పాటు సీతాదేవి మరియు భక్తుడు లక్ష్మణుడు కూడా అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలో ఉండగా లంకాధిపతి రావణుడు సీతమ్మ అందాన్ని చూసి ఆమెను అపహరించాలని నిర్ణయించుకున్నాడు. తన మామ మారీచుని సహాయంతో రాముడు లక్ష్మణుడిని అరణ్యంలో మరల్చి సీతమ్మను లంకకు తీసుకెళ్ళిపోయాడు. రాముడు చాలా బాధపడ్డాడు, కానీ ఆమెను కాపాడుతానని ప్రమాణం చేశాడు. హనుమంతుడు మరియు వానరసేన సాయంతో రాముడు లంకకు బయలుదేరాడు. హనుమంతుడు సముద్రం దాటి సీతమ్మను లంకలోని అశోక వాటికలో కనుగొని త్వరలో రాముడు వచ్చి రక్షిస్తాడని భరోసా ఇచ్చాడు. వానరసేన సాయం ద్వారా రాముడు రామసేతు అనే బ్రిడ్జ్ నిర్మించి తన సేనను లంకకు తీసుకెళ్లాడు. లంకలో మహాయుద్ధం ప్రారంభమైంది. రావణుడు మహాశక్తివంతుడు, కానీ ధర్మపాలకుడైన రాముడిని ఓడించలేకపోయాడు. చివరికి రాముడు తన దివ్య బాణంతో రావణుడిని సంహరించాడు. సీతమ్మను తిరిగి తీసుకువచ్చాడు. 14 సంవత్సరాల తరువాత రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలు ఆనందంతో ఆయన్ను స్వాగతించి వేల కొద్ది దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నారు. రాముడిని రాజుగా పట్టాభిషేకం చేసి ఆయన ధర్మబద్ధంగా, న్యాయంగా పాలించడంతో రామరాజ్యం ప్రారంభమైంది.